కరుడుగట్టిన చైన్ స్నాచర్ అబ్బాస్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 100కు పైగా చైన్ స్నాచింగ్లకు పాల్పడిన అబ్బాస్ నుంచి 3 కిలోలకు పైగా బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దోచిన సొమ్ముతో ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు అబ్బాస్. కర్ణాటకలో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని కనుగొన్నారు పోలీసులు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో దోపిడీలకు పాల్పడ్డాడు ఈ కేటుగాడు. కరుడుగట్టిన చైన్ స్నాచర్ అబ్బాస్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 100కు పైగా చైన్ స్నాచింగ్లకు పాల్పడిన అబ్బాస్ నుంచి 3 కిలోలకు పైగా బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దోచిన సొమ్ముతో ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు అబ్బాస్. కర్ణాటకలో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని కనుగొన్నారు పోలీసులు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో దోపిడీలకు పాల్పడ్డాడు ఈ కేటుగాడు. నైఫ్ తో కూడా వాళ్ళని బెదిరించేవాడు. సో ఈ విధంగా మన అఫెన్స్కి అడ్డుపడుతున్నారని తెలిసినప్పుడు ప్రాణహాని చేయడానికి కూడా వెనుకాడకుండా నేరాలు చేసేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అయితే దాదాపుగా 3.46 కేజెస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. దాదాపుగా 1 crore వర్త్ ప్రాపర్టీస్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఎంటైర్ వర్క్ చేయడంలో అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ కోటిరెడ్డి గారి లీడర్షిప్, అట్లాగే మన వెంకటస్వామి గారు తెచ్చినటువంటి ఇన్ఫర్మేషను, ఆ హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి గారు, ఆ మిగతా 2 కానిస్టేబుల్స్ కూడా దీంట్లో చాలా కష్టపడ్డారు. మహమ్మద్ మొయుద్దీన్ అండ్ మిస్టర్ సురేష్, ఈ 2 కానిస్టేబుల్స్, వీరిద్దరితో పాటుగా హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి తెచ్చిన ఇన్ఫర్మేషన్, వీరు ముగ్గురు కలిసి వర్కౌట్ చేయడం, ఆ తర్వాత టీం మొత్తం కూడా ఇన్వాల్వ్ అవ్వడం, వీరందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇలాంటి చైన్ స్నాచర్స్ ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా, దేశంలో ఏ పట్టణం నుంచి వచ్చి ఇక్కడ ఆపరేట్ చేసినా వాళ్ళని వదలబోము అని చెప్పేసి నేను పత్రికాముఖంగా సమాజానికి తెలియజేస్తున్నాను. మొత్తం దేశంలో నుంచి ఎక్కడ వచ్చినా కానీ అఫెండర్స్ని పట్టుకుంటాం, వాళ్ళందరినీ కూడా కన్సర్న్ కేసుల్లో అరెస్ట్ చేస్తాం. అట్లాగే వాళ్ళని రిపీట్గా మళ్ళీ అఫెన్సులు చేస్తే మాత్రము అలాంటి వారిని పీడీ యాక్ట్ కింద తప్పనిసరిగా పెడతాం. ఈ మధ్యనే మీకు తెలుసు, మనకి యూపీ నుంచి ఒక క్రిమినల్ గ్యాంగ్ ఫ్లైట్స్లో వాళ్ళు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చి ఇక్కడ డే టైం ఫ్లైట్లో దిగి ఇక్కడ డే టైమే చైన్ స్నాచింగ్ మన డే హెచ్పీస్ చేసేసి మళ్ళీ బై ఈవినింగ్ ఫ్లైట్లో వాళ్ళు వాపసు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు అన్నట్లు. ఈ విధంగా ఫ్లైట్స్లో వచ్చి డే హెచ్పీస్ చేసి మళ్ళీ ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళిపోవడం ద్వారా ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా, క్లూస్ లేకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేసినటువంటి గ్యాంగ్ను కూడా మనం పట్టుకోవడం జరిగింది. వారి మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇట్లా బయట నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ మళ్ళీ నేరాలు చేస్తే వాళ్ళని తప్పనిసరిగా నిర్బంధించి మళ్ళీ నేరాలకు చేయకుండా ఉండడం కొరకు, సమాజాన్ని రక్షణ కొరకు వారిని చట్టం కింద నిర్బంధించడం జరుగుతుంది అని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. అలాగే మనకి నైజీరియన్ ఒక నైజీరియన్ మనం పీడీ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇక్కడికి చాలా మంది నైజీరియన్ స్టూడెంట్స్ మన దగ్గర చదువుకోవడానికి వస్తున్నారు. దాంట్లో ఒకరిద్దరు అక్కడ ఇక్కడ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అవడం, మళ్ళీ అదే నేరాలకు పాటుపడడం చేస్తున్నారు అన్నట్లు. అట్లా ఎవరైతే మళ్ళీ అదే నేరాలకి పాటుపడుతున్నారో వారిని తప్పనిసరిగా నిర్బంధించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఒక నైజీరియన్ కూడా ఈ మధ్య పీడీ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. ఈ విధంగా చూస్తే మనము ఈ ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్స్, మనకి ఫ్లెష్ ట్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వాటి మీద జీవిస్తున్నారో కొంతమంది, అవుట్ ఆఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ దిస్ ఫ్లెష్ ట్రేడ్ ఆ ఆర్గనైజర్స్ని గుర్తించి వారిని కూడా చాలా మందిని మనము పీడీ యాక్ట్ కింద పెట్టాము. ఈ విధంగా ఈ డూప్లికేట్ సర్టిఫికెట్స్ చేసే వాళ్ళని, అట్లాగే మనకి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసే వాళ్ళని, ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ మిగతా రికార్డ్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఏ ర్యాకెట్స్ మీద ఏమైనా ఇన్వాల్వ్ అయితే వారిని కూడా పీడీ యాక్ట్ కింద పెట్టడానికి మేము సందేహించాం. వారందరి మీద కూడా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ తయారవుతున్నాయి. అట్లా ఎవరైతే ఈ చీటింగ్ చేయడం కొరకు, ల్యాండ్స్లో లిటిగేషన్ క్రియేట్ చేయడం కొరకు, భూముల్ని ఆక్యుపై చేయడం కొరకు ఈ ఫేక్ రికార్డ్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఈ యాక్ట్ రివోక్ చేయడం జరుగుతుంది అన్నట్లు. అయితే ఈ సందర్భంగా
ఇంత మంచి వర్క్ చేసి ఈ గ్యాంగ్ పట్టుకుని న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు మరో